అకాల వర్షాలతో అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటే వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం రైతులను పరామర్శించడం లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. అకాల వర్షాలతో గణపురం మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవడంతో బీఆర్ఎస్ నాయకులు ధాన్యం కొనుగోలు సెంటర్ను పరిశీలించారు. గురువారం రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి అన్నదాత అతలాకుతలం అవుతున్నాడని, ఈ అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దై ఇబ్బందులు పడుతుంటే రైతుకు భరోసాగా నిలవాల్సిన అధికార యంత్రాంగం, స్థానిక శాసనసభ్యులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలని, అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైనటువంటి సంచులను అందించాలని, లారీలను ఎప్పటికప్పుడు త్వరగా పంపి ధాన్యాన్ని తరలించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోని గణపురం మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత తీవ్రమైన పరిస్థితి ఉన్నదంటే వడ్లు ఈ వర్షాలకు సరిగా ఎండడం లేదు. ఎండి మ్యాచర్ వచ్చిన వడ్లు కాంటా అయినా కానీ వీటిని పట్టుకపోయే లారీలు రావడం లేదు. అలాగే అసలు ఈ సెంటర్లు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మేము గాంధీనగర్ పిఎస్సిఎస్ యొక్క కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా తీవ్రంగా ఉన్నది. ఒక్కొక్కరు మనం ఇప్పుడు ఇంతసేపు చూసినాం, అన్ని వడ్లు తడిసి చాలా బాధలో ఉన్నారు రైతులు. కనీసం ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఇలాంటి సమయంలో వాళ్ళకు కొంచెం ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి ఉండాలి. అధికారులే కావచ్చు, ప్రజాప్రతినిధులే కావచ్చు. వెంటనే నిన్న చాలా భారీ వర్షం పడ్డది. అలాంటప్పుడు ఉదయం కాగానే వాళ్ళు వచ్చి సెంటర్లు సందర్శించి మేము ఉన్నాం, ఏం కాదు, మీకు మీ వడ్లను ఎట్టి పరిస్థితులలో మేము మిల్లులకు తీసుకెళ్లి మీకు మంచి ధరకు ఇప్పిస్తామని చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ కనీసం ధైర్యం చెప్పేందుకు స్థానిక శాసనసభ్యుడే కావచ్చు, అధికారులే కావచ్చు, ఏ ఒక్కరు ఇప్పటి వరకు ఏ ఒక్క సెంటర్ను సందర్శించలేదు. ఏ ఒక్క రైతుకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగలేదు. మేము ముందు ఏం చెప్తున్నామంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తడిసినయే కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి వడ్లను ఈ 2 రోజుల్లో మొత్తం ఎత్తి మిల్లులకు పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం వెంటనే ఈ పని చేయాలని చెప్తున్నాం. గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్షాలు పడ్డ సందర్భాలున్నాయి. తడిసిన వడ్లను ఎలాంటి కటింగులు లేకుండా మిల్లులకు అప్పచెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పిఎస్సిఎస్ సెంటర్ ఉన్నది. మా ఇన్ఛార్జ్ ఆఫ్ లేవాడు ఒక్కడున్నాడు. అతని నుంచి కాదు కదా, పిఎస్సిఎస్ నుంచి కావచ్చు, వాళ్ళ పై అధికారుల నుంచి కావచ్చు, వచ్చి ఇక్కడ నిల్చొని ఈ వడ్లను వెంటనే మిల్లులకు పంపించాల్సిన అవసరం ఉన్నది. ఆ శ్రద్ధ అనేది ఎవరికి లేదు. ఎంతసేపు ఎవరి పని వాళ్ళు చూసుకోవడం తప్ప రైతులు అంటే చాలా చిన్న, ఈ ప్రభుత్వానికి చాలా చిన్న చూపు రైతులు అంతే. ఎందుకంటే గతంలో రైతులకు టెన్షన్గా రైతు బంధు కావచ్చు, ఇలాంటి ఆపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చేందుకు అధికారులు కావచ్చు, అప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, వచ్చి వాళ్ళ వెంట ఉండేది. కానీ ఇప్పుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కనబడట్లేదు. మనకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, అన్ని బాడీస్ టైం అయిపోయింది. ఒక ఉన్నది శాసనసభ్యుడు, ఆయన కనీసం ఆయన సొంత మండలం ఇది. ఇలాంటప్పుడు వచ్చి సెంటర్లలో నిల్చొని రైతులకు ధైర్యం చెప్పి నేనున్నా, ఇది అన్నిటికీ చెప్తాడు, నా మండలం నేను చూసుకుంటానని. గత 5 రోజుల నుంచి వర్షాలు పడి రైతులు ఇంత ఇబ్బంది పడతా అంటే కనీసం వీడికి వచ్చి నేనున్నా, మీ వడ్లను ఎలాంటి కోత లేకుండా నేను మిల్లులకు అప్పచెప్తాను ఒక ధైర్యాన్ని ఇవ్వలేకపోతాడు. అలాగే అధికారులు, కలెక్టర్ గారికి మేము నిన్న సమాచారం ఇచ్చినాం. పరిస్థితి నిన్న వర్షం పడగానే ఆయనకు ఫోటోలు పెట్టి వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేసి మీరు ఇమీడియట్ గా విజిట్ చేయండి అంటే సరే అని చెప్పి ఆయన రాలేదు. డిఎం, డిసిఓ ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పందించలేరు. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తూ రైతులకు మేము ఎల్లవెల్ల మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితులలో రైతుల యొక్క ప్రతి వడ్ల గింజ ఈ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కటింగులు లేకుండా కొనే వరకు మేము వీళ్ళకి తోడుగా ఉంటామని చెప్తున్నాం. రేపటి వరకు చూస్తాం. రేపటి వరకు కనుక ప్రభుత్వం నుంచి, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్క రైతు యొక్క వడ్లను కొనుగోలు చేసేలా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.